ఎకానమీని పెంచడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఒకటి హైయెస్ట్ పర్ క్యాపిటా అంటాం. సో దేశంలోనే తెలంగాణలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్గా తీసుకొచ్చేటువంటి ఉద్దేశంతో అడుగులను ముందుకు వేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి కాలంలో 2047 కల్లా దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణని ఉంచాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. సో దానితో పాటు 2047 కల్లా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కల్పించే విధంగా అడుగులను ముందుకు వేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంటితో పాటు వారికి ఉపాధిని కల్పించడం, సో లైవ్లీహుడ్ని కల్పించడం, ఎంప్లాయ్మెంట్ని కల్పించడం, స్కిల్ని అప్గ్రేడేషన్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఉచిత విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్, కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేటువంటి కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని పెట్టడం జరిగింది, యంగ్ ఇండియా స్కూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి స్పెషల్ ఫండ్స్ అనేటువంటివి అలొకేట్ చేసి తద్వారా ఇక డెవలప్మెంట్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. దాట్స్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ హెల్త్ కేర్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని లాంచ్ చేసి ఈ యొక్క ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో, గతంలో 5 lakhs ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, సో దాన్ని 25 lakhs వరకు కూడా పెంచుకుంటూ రావడం జరిగింది. సో ఫైనల్గా ఈ యొక్క ఎకానమీని పెంచడానికి తీసుకున్నటువంటి టార్గెట్స్ చూసుకున్నట్లయితే 2034 కల్లా 1 trillion ఎకానమీని సాధించడం, 2040 కల్లా 3 trillion ఎకానమీని సాధించడం. దాంతోపాటు దీనిలో అంటే జస్ట్ సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకోవడమే కాదు, దాన్ని సాధించే విధంగా అడుగులను వేయటం. సో ఇదొక టార్గెట్గా పెట్టుకున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని 3 zone స్ట్రాటజీగా 3 zonesగా డివైడ్ చేసి ఆ యొక్క జోన్స్లో ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నటువంటి సెక్టార్స్ ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేసి డెవలప్ చేయడం. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సంపూర్ణంగా అభివృద్ధి చేసేటువంటి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. ఇక దాంతోపాటు రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ బియాండ్ ది RRR టు స్టేట్ బోర్డర్స్, సింపుల్ నథింగ్ బట్ సో తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయటం. ఏదైతే మనకి పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే. సో దేశం అభివృద్ధి చెందింది అంటే దేశంలో ప్రజలు అభివృద్ధి చెందినట్టే. దేశం అంతా అభివృద్ధి చెందాలి అంటే పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. సో ఏ రోజైతే ఈ యొక్క పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో ఆటోమేటిక్గా దేశం అనేటువంటిది డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్స్లో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి స్పెషల్ ఫండ్స్ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ చేయడానికి.